వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న అప్డేట్. ప్రజెంట్ మన డివైస్ డార్నింగ్ యాప్లో వచ్చేసి దీపావళి ఫెస్టివల్ ఆఫర్ అయితే పెట్టడం జరిగింది. మీరు ఏ కోర్స్ తీసుకున్నా కూడా 399 విత్ 1 ఇయర్ వ్యాలిడిటీ ఉన్నది జరుగుతుందన్నమాట. అయితే యాక్చువల్గా ఈ ఆఫర్ని మీకు ఈరోజు నైట్ కల్లా మీకు క్లోజ్ అవ్వాలి. బట్ ప్రజెంట్ వచ్చేసి మనకు ఆర్ఆర్బీ నుంచి మనకు రైల్వే ఎన్టీపీఎస్ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి మీకు ఇంకా ఒక 2 డేస్ కానీ ఎక్స్టెండ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్ క్యాండిడేట్ వాళ్ళు కోర్స్ అయితే తీసుకోండి. మీకు డెమో వీడియోస్ కూడా ఉంటాయి. డెమో వీడియో చూడండి. కంటెంట్ రాస్తే కోర్స్ అయితే తీసుకోండి. ఇక మిగతా వెళ్ళడితే మనం ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్లో మనకు నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది అనమాట. ఈ నోటిఫికేషన్కి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు స్టేషన్ మాస్టర్గా, అదేవిధంగా మనకు టికెట్ క్లర్క్, టైపిస్టు, ఇట్లా చాలా రకాల పోస్టులు అయితే భర్తీ చేస్తున్నాడు. అండ్ సికింద్రాబాద్ జోన్లో పోస్ట్ అయితే ఉన్నాయి కాబట్టి మనకు సికింద్రాబాద్ జోన్లో మనకు జాబ్ అయితే చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఇవన్నీ కూడా మనకు పర్మనెంట్ ఉద్యోగాలే. 5,000కు పైగా పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నాడు. ఆంధ్ర అండ్ తెలంగాణలో తోటి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ పీరియడ్ వచ్చేసి క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఏజ్ లిమిట్ ఎంత, ప్రతిదీ మీకు పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోస్ ప్రతి ఒక్కరు నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని కంపల్సరీ లైక్ చేసి వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ ఎవరైనా కొత్త వాళ్ళు మన వీడియోస్ని చూస్తూ ఉంటే కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి పడుతుంది. ఇక మేటా అడిగితే మనకు రైల్వే డిపార్ట్మెంట్ నుంచి ఇచ్చినటువంటి ఆర్ఆర్బీ ఎన్టీపీఎస్ నోటిఫికేషన్ ఇదేనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రైల్వే మినిస్టర్ ఆఫ్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి డీటెయిల్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ మనకు 2025లో మనకు 6th నోటిఫికేషన్ మాట అయితే వచ్చేసి వాటిలో వచ్చేసి మనకు ముందుగా ఇంపార్టెంట్ డేట్స్ మొత్తం కూడా చూసుకున్నట్టయితే ఈ నోటిఫికేషన్ వచ్చి మనకు గ్రాడ్యుయేట్ లెవెల్ అయితే మనకు రావడం అయితే జరిగింది. అండర్ గ్రాడ్యుయేట్ది మనకు ఇంకా ఒక 1 వీక్ ఉంటే వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకు ఆన్లైన్ అప్లికేషన్ మనకు అక్టోబర్ 21, 2025 మనకు నెక్స్ట్ డేట్ ఏదైతుందో రేపటి నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. అండ్ దీనికి అప్లై లాస్ట్ డేటు నవంబర్ 20, 2025 నెక్స్ట్ మంత్ 20 తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ పేమెంట్ చేసుకోవడానికి నవంబర్ 22వ తేదీ వరకు టైం అయితే ఇచ్చాడు. ఇక ఎవరైతే అప్లై చేసేటప్పుడు మీరు ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ ఏమైనా ఎడిట్ చేసుకోవాలంటే నవంబర్ 23 తేదీ నుంచి డిసెంబర్ 2 వరకు మీరు ఎడిట్ చేసుకునే టైం అయితే ఉందన్నమాట. అదేవిధంగా ఎవరైనా మీరు స్క్రాప్స్ని ప్రొవైడ్ చేసుకోవాలంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు మీరు స్క్రాప్ డీటెయిల్స్ అని మీరు డిసెంబర్ 3 నుంచి డిసెంబర్ 7 లోపు మీరు డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుందని వాళ్ళు మెన్షన్ చేశారు. ఇక నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్ ఎంత, క్వాలిఫికేషన్ ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నాడు అండ్ ఏమేమి పోస్టులు భర్తీ చేస్తున్నాడు వాటిలోనే మనకు ముందుకు వచ్చేసి చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ ఈ పోస్ట్కి వచ్చేసి మనకు 161 పోస్ట్ అయితే భర్తీ చేస్తా ఉన్నారు. కింద మనకు 35,400 శాలరీ అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకు స్టేషన్ మాస్టర్కి 615 పోస్టులు భర్తీ చేస్తూ ఉన్నారు. 35,400 శాలరీ అయితే వస్తుంది. బట్ అన్ని ఎలవెన్స్ కలుపుకుంటే ఓవరాల్ మీకు ఎంత వస్తుందంటే 60,000 పైగా మీకు శాలరీ అయితే ఉంటుంది అన్ని ఎలవెన్స్ కలుపుకుంటే కనుక. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి గూడ్స్ ట్రైన్ మేనేజర్ 3,416 పోస్టులు భర్తీ చేస్తున్నాడు. 29,200 శాలరీ అయితే ఉంటుంది బేసిక్ పే. బట్ అన్ని అలవెన్స్ కలుపుకుంటే ఓవరాల్ మీకు 50,000 పైగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్కి వచ్చేసి 921 పోస్టులు భర్తీ చేస్తున్నారు. దీనికి మెడికల్ వచ్చేసి మనకు C2 అయితే ఉంటుంది. నెక్స్ట్ 5th పోస్ట్ వచ్చేసి సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి వచ్చేసి 638 పోస్టులు భర్తీ చేస్తున్నారు. అండ్ దీనికి కూడా C2 మెడికల్ అయితే ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ మనకు ట్రాఫిక్ అసిస్టెంట్కి వచ్చేసి 59 పోస్టులు భర్తీ చేస్తూ ఉన్నారు. దీనికి A2 మెడికల్ స్టాండ్ అయితే ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ మనకు శాలరీ చూసుకుంటే గూడ్స్ ట్రైన్ మేనేజర్ కానీ, జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ కానీ, లేకుంటే సీనియర్ క్లర్క్ ఏవైతే పోస్ట్ ఉన్నాయో వాటికి 29,200 నుండి మనకు బేసిక్ పే ఉంటుంది. అన్ని అలవెన్స్ కలుపుకుంటే 50,000 పైకి ఉంటుంది. ఒకవేళ ట్రాఫిక్ అసిస్టెంట్కి అప్లై చేసుకుంటే మీకు 50,000 బిలో ఉంటుంది అనమాట శాలరీ అనేది. ఇక నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్ జనవరి 1, 2026 అయితే మన ఏజ్ కౌంట్ అయితే చేస్తూ ఉన్నారు. మినిమం ఏజ్ లిమిట్ 18 సంవత్సరాలు అయితే ఉండాలి. మ్యాక్సిమం 33 సంవత్సరాలు అయితే ఉండాలన్నమాట. అయితే ఇక్కడ SC, ST వాళ్ళకు 5 years వస్తుంది కాబట్టి 38 వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళకు 3 years వస్తుంది కాబట్టి 36 వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ మనకు అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే కనుక ఇక్కడ ఎవరైతే SC వాళ్ళు కానీ, ST వాళ్ళు కానీ, ఎక్స్-సర్వీస్మెన్ క్యాండిడేట్ వాళ్ళు కానీ, PW కానీ, ఫీమేల్ వాళ్ళు కానీ, ట్రాన్స్జెండర్స్ కానీ, లేకుంటే మైనారిటీస్ కానీ, లేకుంటే EBC ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాస్ ఎవరుతున్నారో వాళ్ళు 250 రూపీస్ మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ 250 కూడా మీకు ఆటోమేటిక్గా రిఫండ్ అయితే అవుతుంది. ఎప్పుడు అంటే కనుక మీరు CBT ఎగ్జామ్ ఎవరైతే అటెండ్ అవుతారో వాళ్ళకు మాత్రమే మీకు 250 రూపీస్ రిటర్న్ పడుతుంది. ఇక రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళు ఉంటారు కదా, UR, AWS, OBC బాయ్స్ ఎవరుతున్నారో వాళ్ళు 500 రూపాయలు మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. మళ్ళీ ఈ 500లో మీకు 400 రూపీస్ అని మీరు ఎవరైతే CBT ఎగ్జామ్ అటెండ్ అవుతారో వాళ్ళకు మాత్రమే రిటర్న్ అయితే పడుతుంది అనమాట 400. అంటే ఇప్పుడు మీ అప్లికేషన్ ఫీజు అనేది 100 రూపాయలు. ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే కనుక మనకి ముందుగా వచ్చేసి స్టేజ్ 1 CBT ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు.
ఈ సీబీటీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ షార్ట్ లిస్ట్ అయినంత వరకు మళ్ళీ సెకండ్ స్టేజ్ అయితే మళ్ళీ సీబీటీ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. తర్వాత మనకు కంప్యూటర్ బేస్డ్ టైపింగ్ టెస్ట్, టైపింగ్ స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. తర్వాత మనకు కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు. ఈ అప్లికేబుల్ అనమాట, ఎవరైతే దానికి ఎలిజిబిలిటీ ఉంటో వాళ్ళకు. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, తర్వాత మనకు మెడికల్ టెస్ట్ కండక్ట్ చేసి మనకు రైల్వే డిపార్ట్మెంట్లోనో ఎన్టీపీసీగా మనకు జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక సెలక్షన్ ప్రాసెస్లో మనకి ముందుగా ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చి మనకు స్టేజ్ 1 ఏదైతే సీబీటీ ఎగ్జామ్ ఉంటుందో మనకు 90 నిమిషాలు టైమింగ్ అయితే ఇస్తారు. మనకు ఓవరాల్గా మనకు 100 క్వశ్చన్లు వస్తాయి 100 మార్కులకు. జనరల్ అవేర్నెస్ నుంచి మనకు 40 క్వశ్చన్లు వస్తాయి. మ్యాథమెటిక్స్ నుంచి మనకు 30 క్వశ్చన్లు వస్తాయి. అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 30 క్వశ్చన్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఓవరాల్ 100 క్వశ్చన్ అయితే 100 మార్కులకు క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది. అండ్ అదేవిధంగా మీకు నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది బ్రదర్. 1/3 3 తప్పులకు 1 మార్క్ అయితే కట్ అవుతుంది కాబట్టి చూసుకుని అయితే అటెంప్ట్ అయితే చేసుకోండి. అయితే ప్రజెంట్ మన డిఫెన్స్ డ్రైవింగ్ యాప్లో వచ్చేసి ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి ఫుల్ కోర్స్ అయితే పెట్టడం జరిగింది. 399కి విత్ 1 ఇయర్ వ్యాలిడ్ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇంట్రెస్ట్ క్యాండిడేట్ వాళ్ళు అయితే తీసుకోండి. ఈ ఆఫర్ మీకు ఇంకొక 2 డేస్ వరకు ఎక్స్టెండ్ చేయడం అయితే జరిగింది. మన డిఫెన్స్ డ్రైవింగ్ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఒకసారి చెక్ చేయండి. అక్కడ వచ్చేసి మీకు డెమో వీడియోస్ ఉన్నాయి. కంటెంట్ నస్తే కోర్స్ అయితే తీసుకోండి. అండ్ ఇంకోటి, ఇక్కడ మనకు సీబీటీ ఎగ్జామ్స్ అని మనకు తెలుగు లాంగ్వేజ్లో ఉంటుందంటే డెఫినెట్గా మనకు తెలుగు లాంగ్వేజ్లో కూడా ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకు సీబీటీ ఎగ్జామ్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకు సీబీటీ 2 ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట. ఇది ఏ విధంగా ఉంటుందంటే కనుక మనకు ఓవరాల్గా 90 నిమిషాలు టైమింగ్ ఇది ఇస్తారు. 100 క్వశ్చన్లు వస్తాయి, 120 క్వశ్చన్లు వస్తాయి 120 మార్కులకు. జనరల్ అవేర్నెస్ నుంచి మనకు 50 క్వశ్చన్లు వస్తాయి. మ్యాథమెటిక్స్ నుంచి 35 క్వశ్చన్లు వస్తాయి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 35 క్వశ్చన్లు ఇది రావడం జరుగుతుంది. అండ్ సేమ్ దీనికి కూడా మనకు నెగిటివ్ మార్కింగ్ అనేది 1/3 3 తప్పులకు 1 మార్క్ అయితే కట్ అవుతుంది అనమాట. అది ఒకసారి చెక్ చేసుకోండి మీరు. అండ్ ఇది అయిపోయిన తర్వాత మనకు నార్మలైజ్డ్ స్కోర్ కూడా ఉంటుంది అనమాట. నెక్స్ట్ మీకు కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అండ్ ఇవైతే కండక్ట్ అయితే చేస్తారు. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, తర్వాత మనకు మెడికల్ టెస్ట్ కండక్ట్ చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారన్నమాట. ఈ విధంగా మనకు సెలక్షన్ ప్రాసెస్ అనేది కండక్ట్ అయితే చేయడం అయితే జస్ట్ మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే బ్రదర్, ఇక్కడ మనకు ఎన్టీపీసీలో మనకు గ్రాడ్యుయేట్ లెవెల్లో మనకు నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి కంపల్సరీ మీరు గ్రాడ్యుయేట్ అయితే కంప్లీట్ చేసుకుని ఉండాలి. ఇక్కడ మీరు చూసుకుంటే చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్కి వచ్చేసి డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఈక్వలెంట్ అని ఇచ్చాడు. మీరు డిగ్రీ కానీ బీటెక్ కానీ బీఫార్మ్ చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ స్టేషన్ మాస్టర్ కూడా సేమ్ అంతే, డిగ్రీ ఆర్ ఈక్వలెంట్. అండ్ గూడ్స్ ట్రైన్ మేనేజర్ కూడా డిగ్రీ ఆర్ ఈక్వలెంట్స్. మీరు ఏ పోస్ట్ కన్నా అప్లై చేసుకోండి. మీరు డిగ్రీ కానీ ఆర్ ఈక్వలెంట్గా చేసింటే కానీ అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఒకవేళ ఇక్కడ జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్కి కానీ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి కానీ అప్లై చేసుకున్న ఏవైతే ఉంటాయో వాటికి వచ్చేసి మీకు టైపింగ్ టెస్ట్ కూడా ఉంటుంది కాబట్టి టైపింగ్ కూడా వచ్చి ఉండాలి. ఇంగ్లీష్ కానీ హిందీ కానీ ఏదో ఒక దానిలో మీరు కంపల్సరీగా టైపింగ్ అయితే నేర్చుకొని ఉండాల్సి ఉంటుంది. అది చెక్ చేసి వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే మనకు జోన్ వైజ్గా మనకు సపరేట్ అయితే ఉంటుంది. మనకు తిరువనంతపురంలో వచ్చేసి ఓవరాల్గా 58 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ సిలిగురిలో వచ్చేసి 21. ఇక అదేవిధంగా సికింద్రాబాద్, మనకు ఆంధ్ర తెలంగాణ వాళ్ళకు సికింద్రాబాద్లో వచ్చేసి 396 అయితే ఉన్నాయి. యువర్ వాళ్ళకు 145, ఎస్సీ వాళ్ళకు 59, ఎస్టీ వాళ్ళకు 32, ఓబీసీ వాళ్ళకు 119 అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 41 పోస్టులు అనమాట. అదేవిధంగా మనకు సికింద్రాబాద్లోనే ఏమేమి పోస్టులు ఉన్నాయంటే చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజరు, స్టేషన్ మాస్టరు, గూడ్స్ ట్రైన్ మేనేజరు, జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్టు, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్టు, ఈ 5 పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తున్నారు. అయితే దీనిలో ఎవరైతే మీరు సికింద్రాబాద్ జోన్ కింద అప్లై చేసుకుంటే కనుక ఒకవేళ మీరు ఫైనల్ మెరిట్ లిస్ట్లో మీ పేరు ఉంటే మీకు జాబ్ వచ్చింది అనుకోండి, మనకు సికింద్రాబాద్ జోన్ కింద మనమైతే జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఆర్ఆర్బీ రాంచ్లో వచ్చేసి మనకు 651 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఇక అదేవిధంగా ప్రయాగ్రాజ్లో వచ్చేసి 110, పాట్నాలో వచ్చేసి 23 పోస్టులు. ఇట్లా మనకు చాలా రకాల జోన్స్ అయితే ఉన్నాయి. ముంబైలో వచ్చేసి 596 పోస్టులు. అదేవిధంగా మాల్దా 522, కోల్కతాకు వచ్చేసి 685, నెక్స్ట్ శ్రీనగర్ జమ్మూ వచ్చేసి 32, గువాహతికి వచ్చేసి 56, నెక్స్ట్ గోరఖ్పూర్కి వచ్చేసి 111. ఇక నెక్స్ట్ మనకు చెన్నై జోన్కి వచ్చేసి 118 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఇక నెక్స్ట్ మనకు చెన్నై జోన్కి వచ్చేసి 187 పోస్టులు. యువర్ వాళ్ళకు 73, ఎస్సీ వాళ్ళకు 31, ఎస్టీ వాళ్ళకు 22, ఓబీసీ వాళ్ళకు 43 పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు.